స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు మనుషులు అనుసరిస్తున్న పద్ధతి 3 మనం గమనిస్తున్నాం. ఒకటి ఫాస్ట్, ఈజీ అండ్ కంఫర్ట్. ప్రతి ఒక్కరు ఏ పని చేయాలన్నా త్వరగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. ఆహార విషయంలో కూడా ఫాస్ట్ ఫుడ్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే త్వరగా అయిపోవాలి, సమయం లేదు ఎవరికి. అలాగే ఇంకొక చోటు నుంచి ఒక చోటుకి మనం వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్లో మనం సర్చ్ చేస్తాం, ఫాస్టెస్ట్ రూట్ ఏది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. కెరియర్ ఎంపిక చేసుకునే విధానంలో కూడా ఎలా మనం గ్రోత్ అవుతాము, తొందరగా ఫాస్ట్గా ఎట్లా గ్రోత్ అవ్వాలి అని చెప్పి ఈ ఫాస్ట్ అంటే అభివృద్ధి పరిగెడుతున్నట్లుగా దానితో పాటు పోటాపోటీగా మనిషి పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండవది మనం చూస్తే ఈజీ అంటే చాలా సులువుగా జరిగిపోవాలి అన్నీ. కష్టపడటం ఎవరికి ఇష్టం లేదు, షార్ట్ కట్స్ అన్నమాట. అందుకే ఇది ఈజీగా ఎలా చేయాలి అని స్మార్ట్ వేస్లో మనుషులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మూడోది పిల్లరా, మనం చూసినట్లయితే కంఫర్ట్, సుఖం. అంటే కొంచెం కూడా ఏ కష్టం లేకుండా అన్ని కంఫర్టబుల్గా ఉండాలి, అప్పుడే మనుషులు పని చేయగలుగుతున్నారు. అంటే సుఖానికి మనుషులు ఎక్కువ, కంఫర్ట్కి ఎక్కువ మనుషులు అలవాటు పడుతున్నారు. అది ఇంటి విషయంలో కానివ్వండి, ఆత్మీయ విషయంలో కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కష్టాన్ని అధిగమించి ముందుకు వెళ్ళలేని అట్లాంటి ఒక స్థితిలో మనుషులు పనిచేస్తున్నారు. అలాంటి ఒక మెంటాలిటీస్లోకి మనుషులు మారిపోతున్నారు. పిల్లరా, ఈరోజు ఎందుకు ఇది మనం చూస్తున్నాము అంటే, వాక్యం పలుకుతా ఉంది. స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే ఈ కార్యక్రమం ద్వారా స్త్రీలు వాక్యం విని బలపడుతుంటున్నప్పుడు పిల్లరా, ఈరోజు ఒక స్త్రీని ఆదర్శంగా తీసుకోవడానికి ఆమె ఎప్పుడు ఒక ఆదర్శంగా మారుతుంది అని మనం చూసినట్లయితే ఒక చక్కటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం పిల్లరా. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది అని బైబిల్ అంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్స్లో, రకరకాల ట్రాన్స్లేషన్స్లో మనం చూసినట్లయితే పిల్లరా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని వాక్యం తెలియజేస్తుంది. అయితే హీబ్రూ భాషలో మనము చూసినట్లయితే పిల్లరా, అక్కడ ముత్యము అని, పగడము అని, ఇంక ఇదేంటి అని మనం ఆలోచిస్తున్నట్లయితే హీబ్రూ భాషలో ఆ పదము ఏముంది అంటే పెనినం అని ఉంది. PENINIM. అంటే దీని అర్థం ఏంటంటే, మొదటిగా ముత్యము అని సూచించబడుతుంది, లేక ప్రెషియస్ స్టోన్స్, రూబీస్, అలా ఇది అర్థం ఇస్తుంది పిల్లరా. కోరల్స్ కూడా అంటూ ఉన్నారు. అంటే దీనికి సర్టన్గా ఇదే ఒక పదము అని చెప్పటం లేదు, కానీ ఎక్కువ ఇది ముత్యమై ఉండొచ్చు అని బైబిల్ పండితులు రాస్తూ ఉన్నారు. అయితే పిల్లరా, ఇక్కడ ఈరోజు మనం ఏం ధ్యానిస్తున్నాము అనంటే, ఒక భార్య ముత్యములాగా అని మనం పోలుస్తూ ఉంటాం చాలాసార్లు. అంటే చక్కగా ఉన్న వాళ్ళు చూసినట్టు ముత్యంలాగా ఉన్నారండి అని అంటాం. అంటే వాళ్ళు తెల్లగా ఉన్నారని అర్థం కాదు, ముత్యము లాంటి క్వాలిటీ గురించి మనము ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మనం పరిశీలన చేస్తే, ప్రత్యేకంగా 32వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, భార్య సంఘముతో పోల్చబడుతుంది, సంఘము క్రీస్తుకు వధువుగా పోల్చబడుతుంది. భార్య సంఘంతో పోల్చబడుతుంది, సంఘము క్రీస్తుకి వధువుగా పోల్చబడుతుంది. అంటే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఎలాగైతే సంఘము క్రీస్తుకు లోబడుతుందో అలాగే కంపారిజన్ మనం చూస్తున్నాం, అలాగే భార్య తన భర్తకు లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తాంది. అంటే సంఘంతో భార్యను పోలుస్తున్నారు పిల్లరా. లోబడటం ఎలా లోబడిందో అలా భార్య కూడా భర్తకు లోబడాలి, సంఘం క్రీస్తుకు లోబడినట్లు అని ఈ పోలికను మనం చూస్తున్నాం. రెండవ పోలిక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 మరి 2 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, పరలోక రాజ్యము ఒక ఆనిముత్యముతో పోల్చబడ్డదంట.
గ్రేట్ పర్ల్ అంటున్నాం ఇంగ్లీష్లో. అంటే ఒక అమూల్యమైన ముత్యముతో, ఆని ముత్యముతో పోల్చబడ్డదంట. ఒక వర్తకుడు తనకున్నదంతా అమ్మి ఆ ముత్యము, ఆ శ్రేష్టమైన ముత్యం దొరికినప్పుడు దాన్ని కొనుక్కోవడానికి వెళ్తున్న వర్తకుడిని పోలి ఉన్నాడు అని మనం ఉపమానం చదువుతున్నాం. ప్రియులారా, ఈ ఉపమానంలో పోలిక ఏమిటి అంటే పరలోక రాజ్యము ముత్యంతో పోల్చబడ్డది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ వాక్యం ఏమంటుందంటే యోగ్యురాలైన భార్య ముత్యము లాంటిది లేక పగడం వంటిది అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ పగడం ఎలా తయారవుతుంది అని మనం చూస్తుంటున్నప్పుడు ప్రియులారా, ఈ పర్ల్ అంటే తెల్లగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. ఇది బాహ్యమైన ఒక అందం గురించి మాట్లాడడం కాదు, కానీ ఈ ముత్యం ఎట్లా తయారవుతుంది అని మనం చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, ఈ సముద్రంలో ఆయిస్టర్ అనే ఒక లివింగ్ ఆర్గానిజం, అంటే ఒక జీవి, అది దాని లోపలికి ఏదైనా ఒక పారాసైట్, పరాన్న జీవి, ఏదైనా ఒక సూక్ష్మ జీవి దాని లోపలికి వెళ్ళినప్పుడు, అంటే చూడండి, మన కళ్ళలో ఏదైనా ఒక నలత పడ్డప్పుడు మనకు వెంటనే కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు ఏం చేస్తాయి అంటే ఆ కళ్ళలో పడిన ఆ నలుకని, అది ఇసుక కానివ్వండి, దుమ్ము కానివ్వండి, ఏదైనా చెత్త కానివ్వండి, ఆ నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే మన కళ్ళలోంచి ఆ ధూళిని, దుమ్ముని బయటికి పంపించేస్తాయి. అందుకనే దేవుడు అంత అందంగా, అంటే ఎంత జ్ఞానంతో సృష్టించాడు. ఏదైనా కళ్ళల్లో పడగానే కళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు చెత్తను బయటికి పంపిస్తాయి. అలాగే ఈ జీవి, ఈ ఆయిస్టర్ అనే ఈ ముత్యపు పురుగు అని అంటారు, ఆయిస్టర్ అంటారు. ప్రియులారా, దీని లోపలికి ఏదైనా ఒక చిన్న రాయి కానివ్వండి, ఒక ఇసుక కానివ్వండి, ఒక ఆకు, చిన్న ఆకు కానివ్వండి, ఏదైనా ఒక పరాన్నజీవి, సూక్ష్మజీవి దాని లోపలికి వెళ్ళినప్పుడు దాని లోపల, ఇప్పుడు కన్ను ఎంత సెన్సిటివ్గా, ఎంత మెత్తగా, సాఫ్ట్గా ఉంటుందో అంతకన్నా సాఫ్ట్గా దాని శరీరంలోకి ఇది వెళ్ళినప్పుడు, అది కదిలినప్పుడల్లా దానికి బాధ కలుగుతుంది. కనుక ఆ బాధను అధిగమించటానికి అది ఏం చేస్తుందంటే కాల్షియం కార్బనైట్ని అనే ఒక ద్రవాన్ని అది విడుదల చేస్తుంది. అంటే దాని చుట్టూ ఆ ఇసుక కానీ, ఆకు కానీ ఏదైతే దాని శరీరంలోకి వెళ్ళిందో అది గరుకుగా దానికి తాకకుండానట్లుగా అదేం చేస్తుందంటే ఒక ద్రవాన్ని, ఒక లిక్విడ్ని అది విడుదల చేస్తుంది. ఈ ద్రవం ఏం చేస్తుందంటే ఆ ఇసుక చుట్టూ పొరలు పొరలుగా అది తయారు చేస్తుంది. ఎంతవరకు అంటే ఆ ఇసుక దాని శరీరములో ఉంది కనుక దానికి ఏమి హాని కలగకుండా, బాధ కలగకుండా ఉన్నంతగా ఏం చేస్తుందంటే దానిపైన కాల్షియం కార్బనైట్ అనే ద్రవాన్ని అది విడుదల చేస్తూ పొరలుగా, గుండ్రగా అది దాని లోపల తయారు చేస్తుంది. ఆ లేయర్ని నాక్రీ అని కూడా అని పిలుస్తుంటారు. పిల్లరా, ఎందుకు ఇది మనము ఈరోజు చూస్తున్నామంటే ముత్యము అంత ఈజీగా తయారు చేయబడదండి. ఈ ఆయిస్టర్ అంటే ఈ ముత్యపు పురుగు, ఈ అలిచిప్పలో, అంటే దాని లోపల, ఆ షెల్ లోపల ప్రియులారా జరుగుతుంది, బయట ఎవరికి తెలియదు. దాని లోపల కలుగుతున్న ఆ బాధని అది సౌందర్యవంతమైన, లావణ్యమైన ఒక ముత్యముగా మార్చేస్తుంది ఈ ఆయిస్టర్, ఈ ముత్యపు పురుగు. ప్రియులారా, భార్య ముత్యంతో పోలోబడ్డము అని అంటే మనం చూసినట్లయితే ప్రియులారా, సంసారం ఒక సాగరం అంటారండి. ఆ పోలిక మనం చూస్తున్నట్లయితే, అంటే సముద్రమైన ఈదొచ్చు కానీ సంసారం ఈదలేరు అని అంటారు. ప్రియులారా, ఆ సాగరంలోనే ఈ ముత్యాలు దొరుకుతాయి. సంసార సాగరంలో భార్యలు ముత్యాల్లాగా చేయబడుతున్నారు. ప్రతి ఒక కుటుంబంలో డబ్బున్నా, చదువున్నా, స్టేటస్ ఉన్నా, ఏమున్నా సరే ప్రియులారా, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక కష్టము ప్రతి ఒక భార్య తన కుటుంబంలో ఎదుర్కొంటుంది.
అయితే పిల్లరా, ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ రోజుల్లో మనం న్యూస్ చూస్తున్నట్లయితే, బయట మనం గమనిస్తున్నట్లయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి, చిన్న చిన్న కష్టాలకి, నష్టాలకి ఇక బ్రతకటం ఎందుకు అని చెప్పి వాళ్ళు చనిపోతూ, పిల్లల్ని చంపేస్తూ, విడాకులు తీసుకుంటూ, ఇలా రకరకాల దారులు మనుషులు వెతుకుతున్నారు. కానీ వాక్యం ఏమంటుంది అంటే, ఒక భార్య ఎప్పుడు సక్సెస్ఫుల్గా పిలువబడుతుంది, ఒక భార్య ఎప్పుడు ఆణిముత్యంలాగా మార్చబడుతుంది అని అంటే, ఆ వేదనలన్నిటిని కూడా ఆమె సహించినప్పుడు, ఎలాగైతే ఈ ముత్యము కష్టాలన్నిటినీ సౌందర్యంగా మార్చుకుంటుందో, ఆ ద్రవము ఘనీభవించినప్పుడు, అంటే అది గట్టిగా పడినప్పుడు పిల్లరా, అదొక ముత్యంలాగా ఎట్లా తయారవుతుందో, ఈ కష్టాలన్నిటినీ భరించినప్పుడు పిల్లరా, ఒక భార్య, ఒక స్త్రీ ముత్యంలాగా తయారవుతుంది అని బైబిల్లో మనము ఈరోజు చూస్తున్నాం. రోమీలు రాసిన లేఖ 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, మన బాధలలో కూడా మనము అతిశయించుదుము, ఏలయనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును అని వాక్యం పలుకుతోంది. పిల్లరా, అక్కడ మనం చూసినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు, అంటే బాధలలో మనం అతిశయించాలి. ఎవరైనా అతిశయిస్తారండి? కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీ జీవితంలో వస్తున్న ఏ కష్టమైనా ప్రియ సహోదరి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏ కష్టము రాదండి. అయితే వాక్యం అంటుంది, కష్టంలో మనం అతిశయించాలంట. ఆ కష్టాలు మనకేం కలగజేస్తాయంటే, కష్టాలు ఓర్పును కలగజేస్తాయంట. ఓర్పు క్యారెక్టర్ ఇస్తుందంట. అంటే చూడండి పిల్లరా, ఏదైనా ఒక వస్తువు మనం కొంటున్నప్పుడు అది క్వాలిటీ ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం. ఒక బట్టలు కొంటున్నప్పుడు దాన్ని ఇలా లాగుతాం. ఎప్పుడైతే ఒక మనిషి మీద ప్రెషర్ ఉపయోగించబడుతుందో, లేకపోతే ఒత్తిడులు ఉపయోగించబడుతుందో పిల్లరా, అప్పుడే ఆ మనిషి నిజస్వరూపం ఏమిటో మనకి తెలుస్తుంటుంది. కొన్నిసార్లు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నప్పుడు, ఎవరైనా అడ్డొచ్చినప్పుడు, అప్పటి వరకు చక్కగా మాట్లాడే వాళ్ళు సడన్గా తిట్టేస్తారు. అప్పటి వరకు ఉన్న వాళ్ళు సడన్గా తిట్టడం ఆరంభించేస్తారు. అంటే ఒక రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. వాక్యం ఏమంటుందంటే, కష్టాలు నేను నశింపజేయటానికి కాదు దేవుడు నీ జీవితంలో అనుమతించింది. ప్రియ సహోదరి, దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు నీ జీవితంలో అని అంటే, ఆ కష్టాలు నీకు ఓర్పుని కలగజేయటానికి. ఓర్పు వల్లనే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాం. ఆ ఓర్పు మనని ఏం చేస్తుందంటే, మన క్యారెక్టర్ని, అంటే మనల్ని మంచి గుణం అన్న వాక్యం మనం చూస్తున్నాం కదంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంట. ఈ శ్రమలన్నీ మన గుణాన్ని మారుస్తాయి. నా జీవితంలో కూడా నేను చాలా శ్రమలు అనుభవించానండి. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనిషికి డబ్బున్నప్పుడు ఇచ్చే విలువ నిజమైన విలువ కాదు. ఏమీ లేనప్పుడు మనుషులు మనకు విలువిస్తే అదే నిజమైన విలువ అని నేను గుర్తించగలిగాను. అవన్నీ చూశాను కనుకనే సేవ చేయటం కంటే ఉత్తమమైనది ఏం లేదు అని దేవుని సేవించాలని నిర్ణయం చేసుకున్నాను. పిల్లరా, నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, శ్రమలు మన జీవితంలో వస్తుంటున్నప్పుడు పారిపోవటమా, నిలబడటమా అనేది ఒక మనిషి తీసుకుంటున్న నిర్ణయం. కనుక పిల్లరా, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఆ శ్రమలు అనుమతిస్తున్నాడంటే, మన గుణము మార్చటానికి. ప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి, ఒక బొగ్గు వజ్రంలాగా ఎప్పుడు మారుతుందంటే, భయంకరమైన ఒత్తిడి ఆ భూమిలో, అంటే ఒక హై టెంపరేచర్ ప్రెషర్లోకి ఆ బొగ్గు వెళ్ళినప్పుడు పిల్లరా, ఆ బొగ్గు వజ్రంలాగా మారుతుంది. ఆ కార్బన్స్ అన్నీ కంప్రెస్ చేసినప్పుడు పిల్లరా, అది ఒక డైమండ్ లాగా, వజ్రంలాగా మారిపోతుంది. అలాగే ఒక మనిషి శ్రమల గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు వాళ్ళలో ఉన్న అన్ని మలినాలు తొలగించబడతాయి. అందుకే యెషయా గ్రంథంలో వాక్యం ఏం చూస్తున్నామంటే, ఇబ్బందుల కొలిమిలో నువ్వు నన్ను పరీక్షించితివి అని చెప్పి భక్తుడు అంటున్నాడు. అంటే బంగారాన్ని ఎలాగైతే అగ్నిలో పుటం వేస్తారో, పుటం వేసినప్పుడు ఏమవుతుందండి, ఆ మంటలో మలినాలన్నీ కాలిపోతాయి, మిగిలిందే బంగారం. అలాగే యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం, నీవు నన్ను సువర్ణం పరీక్షించినట్లుగా నువ్వు పరీక్షించితివి, ఆ పరీక్షలకు నిలబడిన తర్వాత నేను సువర్ణంలాగా కనబడితిని అంటున్నాడు యోబు భక్తుడు.
ప్రియులారా, ఈరోజు ఈ శ్రమలన్నీ ఏం చేస్తాయంటే మనము డబ్బు మీద ఆనుకోకుండా, అందం మీద ఆనుకోకుండా, మనుషుల మీద ఆనుకోకుండా, ఎవరో మనకేదో చేస్తారు అనే ఒక ఆలోచన ఆధారంగా చేసుకొని మనం జీవించకుండా దేవుడు ఆయన పైన ఆధారపడేలాగా దేవుడు ఈ శ్రమల గుండా మనం నడిపిస్తాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నావంటే నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క శ్రమ నీ జీవితంలో దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. దేవునిలో ఉండే స్త్రీ కష్టాలకు విముఖులై పారిపోయే ఒక స్త్రీగా ఉండదండి. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా జపమాలు చెప్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని పాదాలు పట్టుకున్న ఒక స్త్రీలాగా నువ్వు ఉన్నావేమో. ఎన్ని రోజులు ఈ శ్రమలు అని నువ్వు అనుకుంటున్నావేమో. వాక్యం ఏమంటుందంటే, నువ్వు సహించినప్పుడు, నువ్వు ఓర్పు వహించినప్పుడు ఈ అన్నిటినీ దేవుడు ఒక ఆశీర్వాదకరంగా నీ జీవితంలో మారుస్తాడు. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం. అన్నాని మనం చూస్తే ప్రియులారా, భయంకరమైన అవమానాలు ఎదుర్కొని కన్నీరు విడిచినప్పుడు అన్న దేవుని నామంలో సాక్షిగా నిలబడ్డది. సాక్షిగా నిలబడడానికి ముందు కన్నీళ్లు విడకుండా ఆమె సాక్షిగా నిలబడలేదండి. అలాగే మోషేను మనం చూసినప్పుడు రాజభవనంలో ఉన్న మోషే పారిపోయాడు మిద్యానికి. 40 సంవత్సరాలు భయంకరమైన వేదన అనుభవించాడండి. అంటే అక్కడ ఫామ్ చేయబడ్డాడు, ట్రాన్స్ఫామ్ అయ్యాడు, రూపాంతరం చెందాడు. ఎలా? ఒక నాయకుడిలాగా నిలబడ్డాడు. అప్పటి వరకు గొర్రెలు కాసిన వ్యక్తి, ఆయన లోపల ఉన్న అన్ని అంటే స్వీయ ఆలోచనలు, నేను చేయగలను అని ఏమేమి ఆలోచించాడో తెలియదండి. వాటన్ని మలినాలన్నిటిని తొలగించి దేవుడు ఒక నాయకుడిలాగా సిద్ధం చేసిన తర్వాత ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి నాయకుడిలాగా మోషేను పంపాడు. ప్రియులారా, దావీదును మనం చూసినట్లయితే గొర్రెలు కాస్తున్న దావీదుని ప్రియులారా దేవుడు అభిషేకించిన తర్వాత భయంకరమైన శ్రమలు దావీదు తన జీవితంలో అనుభవించాడు. ఆ కష్టాలు దావీదును ఏం చేశాయంటే, ఒక రాజుగా ఉండవలసినవి అన్నీ కూడా ఆ శ్రమలు నేర్పించాయి. తర్వాతనే ఇజ్రాయేలు ప్రజల పైన రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క కష్టం, నువ్వు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీరు, మౌనంగా నువ్వు ఏది రోధిస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, దేని గుండా నువ్వు వెళ్తున్నావో ప్రియులారా, అది ఒక్కటొక్కటిగా నీ లోపల ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగికంగా నిన్ను అది బలపరుస్తుంది. బలం అంటే కేవలము ఫిజికల్గా ఉండే ఈ ఫిట్నెస్ కాదండి. ఈరోజు చాలామందికి కావాల్సింది ఏంటి అంటే ఇమోషనల్ స్థిరత్వం, స్టెబిలిటీ, బలం. ప్రియులారా, మానసికంగా మనము బలహీనం అయిపోతున్నప్పుడు ఈ కష్టాలు, శ్రమలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తుంటాయి. అందుకే కొలస్సీయులకు రాసిన లేఖలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం పలుకుతుంది, పైనున్న వాటి మీదనే మీ మనసు నిలుపుడి, కానీ భూ సంబంధమైన వాటిపైన మీ మనసు నిలపకూడదు. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సీ 3:3లో మనం చూస్తున్నాం. అంటే ఈ కష్టాలు, శ్రమలన్నీ పడ్డప్పుడు కొన్నిసార్లు అంటుంటాం, నేను అప్పుడే చచ్చిపోయాను, నా ప్రాణం చచ్చిపోయింది అంటాం. అంటే అవమానం భరించలేక, కష్టాలు భరించలేక, ఆ బాధలు భరించలేక కొన్నిసార్లు మానసికంగా మనం చచ్చిపోతాం. పిల్లల వాక్యం ఏమంటుందంటే, క్రీస్తులో మీరు మృతులయ్యారు, కానీ ఆయన యందు మీరు దాచబడ్డారు అని వాక్యం పలుకుతోంది. అంటే ఎలాగైతే ఈ అలిచిప్ప సముద్ర గర్భంలో ఉంటుందండి, ఇది పైన దొరకదు ప్రియులారా. ఆ ముత్యం దొరకాలి అంటే కిందికి వెళ్ళాలి, వేటాడి ఆ ముత్యాలను, ఆయిస్టర్స్ని పట్టుకొని వచ్చి దానిలోంచి ముత్యం తీయాలంటే అది సముద్ర గర్భంలో ఉంటుంది ప్రియులారా. అలాగే ఒక స్త్రీ ముత్యం లాంటి భార్యలాగా ఎప్పుడు తయారు చేయబడుతుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా, కావచ్చు నీ భర్తను మనుషులు అవమానిస్తున్నారేమో, కావచ్చు నీ భర్తనే నిన్ను అవమానిస్తున్నాడేమో, నీ బిడ్డలే నిన్ను అవమానిస్తున్నారేమో, నాన్నవారు ఎవరు లేక నువ్వు ఏడుస్తున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, అనారోగ్యం ఉందేమో, పిల్లరా ఏ మనిషికి చెప్పలేని కష్టం గుండా, మానసికమైన ఒత్తిడి గుండా నువ్వు వెళ్తున్నావేమో ప్రియ సహోదరి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నీ నేను నశింపజేయటానికి కాదు దేవుడు అనుమతిస్తుంది. వీటన్నిటి తర్వాత ఆ సముద్ర గర్భంలో దాచబడ్డ ఆ ముత్యం బయటకు వచ్చినప్పుడు దానికి వెలకట్టలేరండి. రియల్ పర్ల్ చాలా కాస్ట్లీ ప్రియులారా. అయితే అలాగే ఈ కష్టాలన్నిట్లోంచి నువ్వు తయారు చేయబడ్డ తర్వాత నువ్వు వెలకట్టలేని ఒక వ్యక్తిలాగా నువ్వు మారుతావు. అన్న చూసినప్పుడు అందరు గొడ్రాలు అన్నారు, కానీ ఎప్పుడైతే ఆమె కన్నీరు కార్చిందో ప్రవక్తకు తల్లిగా అన్న మారిపోయింది.
మోషే పారిపోయాడని అందరూ మనుషులు అనుకోదు. 40 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా మోషే వస్తాడా అని ఐగుప్తు దేశంలో అనుకుండొచ్చు మనుషులందరూ. కానీ ఒక నాయకుడిగా, అందరిని నడిపించే ఒక నాయకుడిగా అడుగుపెట్టాడు మోషే ఐగుప్తు దేశంలో. దావీదు పారిపోయినప్పుడు మనుషులు అనుకుండొచ్చు, అరే అభిషేకం పొందుకున్నాడు అన్నాడు కదా, మరి రాజు అవుతాడు అనుకున్నాడు కదా, అంత గొప్ప సమూయేలు ప్రవక్త వచ్చి అభిషేకించాడు కదా, ఏమైంది, పారిపోయాడు కదా, దావీదు కూడా ఎక్కడో గుహలో దాచుకున్నాడు కదా అని మనుషులు అనుకుండొచ్చు. కానీ ప్రియులరా, ఒకానొక దినం వచ్చింది, ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా దావీదు నిలబడ్డాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దేని గుండా నువ్వు వెళ్తున్నావో ఆ శ్రమలన్నీ కూడా నిన్ను అవి సిద్ధం చేస్తున్నాయి. అందుకే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నూతన హృదయము నాకు కలగజేయమంటున్నాడు. అంటే నూతనంగా నన్ను సృష్టించయ్యా అని చెప్పి దావీదు భక్తుడు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎప్పుడు 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 అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ అద్భుతమైన వచనం మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఈ ఆణిముత్యము ఒక్క రోజులో 2 రోజుల్లో అది తయారు కాదండి. 1.5 సంవత్సరాల నుండి దాదాపు 3 సంవత్సరాలు పడుతుందంట ఒక రియల్ న్యాచురల్ పర్ల్ తయారవ్వడానికి. దాని తర్వాతనే అది చక్కటి ముత్యంలాగా అది తయారు చేయబడుతుంది. వాక్యం ఏం పలుకుతుందంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 2-4 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ ఒక చక్కటి హెడ్డింగ్ ఉందండి. ఆ వాక్యం ఏమంటుందంటే, జీవిత పరీక్షలు ఒక భాగ్యమే. ఐ రిపీట్, జీవిత పరీక్షలు ఒక భాగ్యమే. అంటే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఇవన్నీ నాకే ఎందుకు, ఇంతమంది ఉన్నారు కదా నాకే ఎందుకు అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే, జీవితంలో నువ్వు పరీక్షలు ఎదుర్కొంటున్నావంటే ప్రియబిడ్డ, అది భాగ్యమే, అది ఆశీర్వాదమే, అది ఒక సాక్ష్యమే, దానికే నిన్ను నడిపిస్తుంది అని బైబిల్ చెప్తోంది. అక్కడ వాక్యం ఏమంటుందంటే, నా సహోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనినప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎక్కడైనా బయట లోకంలో చెప్తారండి, కష్టాలు వచ్చినప్పుడు ఎంత బ్యాడ్ లక్ అండి, వీళ్ళు ఏం తప్పు చేశారో ఏం పాపం చేశారో అందుకే ఇట్లా వస్తున్నాయి, మరి వేరే వాళ్ళకి రావట్లేదు కదా మీకే ఎందుకు వస్తున్నాయి కష్టాలు అని మనుషులు అడుగుతారు మనల్ని. కానీ వాక్యం ఏమంటుందంటే, మీకు శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన, విశ్వాసం పరీక్షని ఎదుర్కొంటుంది, ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్ము తీసుకుపోవునట్లు చూచుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు అని బైబిల్ చెప్తాంది. అంటే ప్రతి శ్రమ మనల్ని పరిపూర్ణతలోకి పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. చూడండి, వేరే డైమండ్ కానివ్వండి, లేకపోతే రూబీస్ కానివ్వండి, ఏవైనా ప్రెషియస్ స్టోన్స్ దొరికినప్పుడు వాటిని కట్ చేయాలి, వాటికి షైన్ చేయాలి. కానీ ఈ న్యాచురల్ పర్ల్కి పిల్లరా అది కట్ చేయాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్గానే తయారవుతుంది. లోపలే అది సిద్ధం చేయబడుతుంది, సిద్ధం చేసే బయటకు వస్తుంది. దాని కటింగ్ కానీ దానికి షైనింగ్ కానీ ఏమీ అవసరం లేదు పిల్లరా. అందుకే వాక్యం ఏం పలుకుతుంది అంటే, మీ శ్రమలలో మీరు ఎప్పుడు నిలబడతారు, విశ్వాసము ద్వారా మీరు నిలబడతారని వాక్యం చెప్తుంది. విశ్వాసం ఉంటే ఎట్టి శ్రమలైనా వాటికి మీరు నిలబడగలుగుతారు. అయితే ఆ శ్రమల్లో మనకు కావాల్సింది ఏంటంటే సహనము. ఆ సహనం ఏం చేస్తుందంటే పరిపూర్ణతలోకి మనని నడిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ కష్టాలు నష్టాలు నీ జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు ఒక సమయం ఉంది. ఉపదేశ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏం చెప్తుంది అని అంటే, సూర్యుడి కింద జరుగుతున్న ప్రతిదానికి ఒక సమయం ఉంది అని వాక్యం చెప్తాంది. ఏ మానవ హస్తాలు కట్ చేయకుండా, తయారు చేయకుండా ఎలాగైతే ముత్యం చేయబడుతుందో ప్రియులరా, నీకు మనుషుల సహాయము దొరకట్లేదు అని అంటే దేవుని హస్తం నీతో ఉంటుంది, దేవుడు నిన్ను నడిపిస్తాడు ప్రియ సహోదరి. అయితే ప్రతి శ్రమ నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది అని ఎప్పుడు మర్చిపోకూడదు. రహస్యంగా నువ్వు పడుతున్న శ్రమ, ఆ అల్చిప్ప లోపల ప్రియులరా, దానికి కలుగుతున్న ఆ బాధ
ఎవరికి తెలియదు బయట, అంటే బయటికి మాత్రం ఇలా చిప్పలాగా ఉంటుంది, ఆ లోపల మాత్రము దానికి బాధ కలుగుతుంది. అలాగే బయటికి నువ్వు నవ్వుతూ ఉండొచ్చు, బయటికి నువ్వు ఆరోగ్యంగా కనిపిస్తుండొచ్చు, కానీ లోపల అనేకమైన శ్రమలు, ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటుండొచ్చు, రహస్యంగా నువ్వు కష్టాలు పడుతుండొచ్చు. వాక్యం ఏమంటుందంటే ఆ రహస్యమైన ప్రతి కష్టాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అది నీ స్వభావాన్ని, నీ గుణాన్ని మారుస్తుంది. పిల్లరా, దానికి కావాల్సింది ఏమిటంటే విశ్వాసం. విశ్వాసంలో నువ్వు సహనం కలిగి ఉండాలి. ఆ సహనము నీకు నిరీక్షణ కలగజేస్తుంది. ఆ నిరీక్షణ నిన్ను ఒక సాక్షిగా నిలబెడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఎలాగైతే ఈ ముత్యము వెలుగునిస్తుందో, ఎలాగ మెరుస్తుందో, అలాగే దాచబడ్డ ఆ ముత్యము ఒక విలువైనదిగా, విలువ కట్టలేనిదిగా ఎలా ఉంటుందో, అలాగే ప్రియబిడ్డ, దేవుడు నిన్ను లేవనెత్తే ఒక సమయం వస్తుంది. రహస్యంగా దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు కష్టాలు పడుతున్న ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు కొన్నిసార్లు చూడండి, ఎవరికి మనం చెప్పొద్దు అని సీక్రెట్గా కొంతమంది చదువుతుంటారు చదివేటప్పుడు. అలాగే కొంతమంది కొద్దిగా డబ్బు ఎవరికి తెలియకుండా వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. కొన్ని వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు, ఎందుకంటే ఒక్కసారి ఆ డబ్బంతా పోగైనప్పుడు చాలా డబ్బులు అవుతాయని. ఇంకొంతమంది ఏం చెప్తారు, వేరే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు రహస్యంగా చదువుకుంటుంటారు, రహస్యంగా చేస్తుంటారు. అంటే ఇది నలుగురికి చెప్పేదానికి ముందు వాళ్ళు చూడాలి ఒకేసారి, ముందే ఏది చెప్పొద్దు అని రహస్యంగా చేస్తూ ఉంటారు. ప్రియబిడ్డ, అలాగే దేవుడు నీ జీవితంలో ఒక రహస్యమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. దావీదు నిలబెట్టినట్టుగా, అన్నను నిలబెట్టినట్టుగా, మోషను నిలబెట్టినట్టుగా ప్రియబిడ్డ, నిన్ను దేవుడు నిలబెట్టే ఒక రోజు వస్తుంది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు ఒక ఆయుధంలాగా వాడుకోవడానికి, ఒక సాక్షిగా నేను నిలబెట్టడానికి. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు సిద్ధంగా నీ మనసును నువ్వు బలపరుచుకో, నిరీక్షణ కలిగి ఉండు. ఆ నిరీక్షణ ఎప్పుడు నిన్ను అవమానానికి అప్పగించదు. ఆ నిరీక్షణ నిన్ను సంతోషంలోకి నడిపిస్తుంది. నిరీక్షణ లేనప్పుడు బ్రతకటానికి ఆధారం ఉండదు ప్రియ సహోదరి. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. రోమిలు రాసిన లేఖ 5వ అధ్యాయము 3-4 వచనాలు పలికినట్లుగా ప్రతి ఒక్క శ్రమ నిన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. నిన్ను లేపే సమయము ఆసన్నమైంది ప్రియ సహోదరి. నీ బిడ్డల్ని దేవుడు లేపే సమయం ఆసన్నమైంది. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చే సమయం ఆసన్నమైంది. కనుక దానికోసం నువ్వు ఎదురుచూడు. దేవుని వాక్యం పలుకుతుంది, తగు సమయములో ఆయన నిన్ను హెచ్చిస్తాడు, తగు సమయంలో నీ ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు నాయన. ఎంతమంది ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ఎంతమంది రహస్యమైన కన్నీటిలో ఉన్నారేమో ప్రభా. ఎవ్వరికి చెప్పుకోలేని వేదనలు, బాధలు, మానసికమైన ఒత్తిడుల గుండా నీ బిడ్డలు వెళ్తున్నారేమో తండ్రి. అయ్యా, అట్టి వారందరినీ కూడా నీ పాద సన్నిధిలోకి నేను సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. ఒక్కొక్కరిని మీరు బలపరచమని అడుగుతున్నామయ్యా. విశ్వాసాన్ని బలపరచండి నాయన. అయ్యా, శ్రమల్లో నిలబడటానికి కావలసిన విశ్వాసం దయచేయండి నాయన. సహనం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ సహనమున తండ్రి శ్రమల్లో పరిపూర్ణంగా నీ బిడ్డల్ని తయారు చేయను గాక నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఒక్కొక్కరిని నీ నామంలో లేవనెత్తమని అడుగుతున్నాము నా తండ్రి. కొండ మీద కట్టబడిన పట్టణం వలె ప్రభా, నీ చేతినంలో బలంగా వాడుకునే అయ్యా ఆయుధంలాగా నీ బిడ్డల్ని మీరు తయారు చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో నా దేవా నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇదిగో రహస్యంగా మూలుగుతున్నారేమో నాయన. అయ్యా, ప్రార్థన చేయడానికి కూడా మాటలు లేని స్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి. అయ్యా, మనుషుల హృదయాన్ని చూసే దేవుడవు నాయన. అయ్యా, మనుషుల వలె పైరూపాన్ని చూసే దేవుడవు నువ్వు కాదు ప్రభా. ఇప్పుడే ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాను నాయన, లేవనెత్తమని అడుగుతున్నాను నా తండ్రి. అయ్యా, నిందకు ప్రతిగా నా తండ్రి, జవాబుగా నా తండ్రి నీ బిడ్డలు లేవనెత్తబడుదురుగాక. నీ అందు నిరీక్షణ ఉన్న ప్రతి ఒక్కరూ సాక్షిగా లేవనెత్తబడుదురుగాక అని ప్రభా. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, అయ్యా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నీ దీవెనలు దిగివచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయమని ఇదిగో ఒక్కొక్కరిని ప్రభు నా తండ్రి. అయ్యా, సహనం కోల్పోకుండా మీరు బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని దేవుడు లేపే సమయం వచ్చింది. ఓర్పు వహించండి. ఓర్పు ద్వారా వాగ్దానం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.